సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ చుట్టూ వివాదం రాజుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ట్రోలింగ్ చేసిన పొలిటికల్ మిసైల్ పేజీ వెనుక అనంత శ్రీరామ్ పేరు వినబడుతుంది. ఆయన అవమానపరిచేలాగా పొలిటికల్ మిసైల్ అన్న ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ రాతల వెనక, ఆ పోస్టుల వెనక ఉన్నది నేనే అని చెప్పి వదంతులు వ్యాపించినాయి. నాకు ఆ రాతలకి, ఆ పోస్టులకి ఏమాత్రం సంబంధం లేదండి. నేను అన్ని పార్టీలకి పాటలు రాస్తాను, నా వృత్తి కాబట్టి. అంతే తప్పితే ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయం లేదు. అవన్నీ నమ్మద్దని చెప్పి వైసీపీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయం తెలియజేయాల్సి వచ్చినా అది నిక్కచ్చిగా, నిర్భయంగా నా అధికారిక సామాజిక మాధ్యమాల్లోనే తెలియజేస్తాను తప్పితే ఇలాగా వేరే పేరు పెట్టిన ఖాతాలతో నేను తెలియజేయను. భవిష్యత్తులో కూడా ఇది జరగదు అని మీకు భరోసా ఇస్తున్నాను. ఈ ప్రస్తుతం నేను నాటా మహాసభల్లో పాల్గొనడానికి అమెరికా రావడం వల్ల నేను భారతదేశంలో లేను. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయం మీద ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను. అనంత శ్రీరామ్కు పొలిటికల్ సెగ తగిలింది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని అవమానపరుస్తూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్నారు. అయితే వీటి వెనుక అనంత శ్రీరామ్ ఉన్నారని ఆయన మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా అనంత శ్రీరామ్ స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ముదురుతుంది. ఒకప్పుడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య జరిగిన వార్ ఇప్పుడు కాస్త టర్న్ తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర మొదలుపెట్టిన తర్వాత జన సైనికులు జోరు పెంచారు. సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ వార్ జనసేన వైపు తిరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ కార్యకర్తలు, సీఎం జగన్ పై జన సైనికులు బురద చల్లడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల పొలిటికల్ మిసైల్ అనే సోషల్ మీడియా అకౌంట్లలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై పోస్టులు పెడుతున్నారు.